హలో అందరికీ వెల్కమ్ టు భాను వ్లాగ్స్. ఈరోజు మనం రెడీమేడ్ నైటీ మన మెజర్మెంట్లో ఎలా సైజ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు ఆది నైటీ తీసుకొని హ్యాండ్స్ పొడవు చూసుకోవాలండి. ఎంత పొడవు ఉన్నదో అది హ్యాండ్ పెట్టుకొని చూడాలి. అక్కడ మార్క్ చేసుకొని అది మనం ఎంత పొడవు ఉన్నదో అది మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని అది ఇప్పుడు హ్యాండ్ ఇలా ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసి మడత పెట్టి కుట్టుకుందామండి. ఈ విధంగా ఎక్కడ వరకు పొడవు ఉన్నదో, ఇంకా పొడవు ఎక్కువ ఉంటే కట్ చేసి మడత పెట్టి కుట్టుకోవాలండి. నాకు చిన్నదే వచ్చింది కాబట్టి ఇలా మడత పెట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా కుట్టుకోవాలండి సమానంగా. ఇదిగోండి ఇలాగా కుట్టేసుకున్నాను. రెండో హ్యాండ్ కూడా అంతే పొడవు చూసుకొని సమానంగా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు పొడవు ఎంత ఉన్నది కొలుచుకోవాలండి. ఆది నైటీ తీసుకొని పొడవు చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఈ చివర కూడా ఎంత పొడవు వచ్చిందన్నది అదేవిధంగా ఆ చివర కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు అది మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. అది ఇంకా పొడవు ఇంకా వస్తే కటింగ్ చేసేయాలండి. కట్ చేసుకొని అది మడత పెట్టుకొని కుట్టుకోవాలి. నాకు కొద్దిగా వచ్చింది కాబట్టి అది కట్ చేయకుండా ఇంకా మడత పెట్టి కుట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా సమానంగా మడత పెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. ఎగుడు దిగుడు రాకుండా సమానంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. చూసారా, జాగ్రత్తగా చూడండి ఎలా స్టిచ్ చేయాలి, ఎలా మడత పెట్టుకోవాలన్నది. చాలా ఈజీ అండి కుట్టుకోవడం. ఇంకా ఈ విధంగా కుట్టేసుకున్నానండి. మొత్తం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు స్టిచ్చింగ్ మొత్తం చూపించట్లేదండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో చూసుకోవాలండి. ఆది నైటీ బట్టి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలండి. ఇప్పుడు ఆది నైటీ తీసుకొని ఇలా ఈ విధంగా చూసుకోవాలండి. చంక దగ్గరికి పెట్టి ఎంత లూజ్ వచ్చిందన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని నైటీ చూసుకోవాలండి. అక్కడికి స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాను ఇటువైపు అటువైపు కూడా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా ఎక్కడ మార్కింగ్ చేసాం అక్కడి నుంచి అది కలుపుకుంటూ కుట్టుకోవాలండి. ఇప్పుడు నడుం దగ్గర కొద్దిగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. షేప్ తీసుకోవాలండి నడుం దగ్గర, బాడీ షేప్. కిందకి వచ్చేటప్పటికి లూజ్ ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్కి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళు అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ స్టిచ్ చేసుకోవచ్చు. అదే ఒళ్ళు ఉన్న వాళ్ళు అయితే కుట్టు మీ కుట్టుకి లాగేసుకోవచ్చండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా అలా స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇంకొక కుట్టు లాక్కోవాలి. మనం ఇంకా ఖర్చు ఉంటుంది కదా, 2 కుట్లు 2-3 కుట్లు వేసుకోవాలండి. ఈ విధంగా మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ వీటికి కూడా
కుట్టు మీద కుట్టు లాక్కోవాలండి. స్ట్రాంగ్గా ఉంటుంది కుట్లు విడిపోకుండా. చంక దగ్గర గట్రా కుట్లు వేసుకోవాలి. చూసారా, ఇదిగోండి కుట్టు మీద కుట్టు వేసుకోవాలండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.